మురళి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఈసారి నాకు కొంచెం మోర్ స్పెసిఫిక్ టాపిక్ సార్. ఇప్పుడు మన విజయవాడ వెస్ట్ కనుక చూసుకుంటే మనకి అది వన్ ఆఫ్ ద మోస్ట్లీ ముస్లిం క్రౌడెడ్ కమ్యూనిటీ అనమాట. అక్కడ ముస్లిమ్స్ కానీ లేకపోతే ఆ, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ చాలా మిక్స్డ్గా ఉంటుంది అనమాట. ద మోస్ట్ కాంప్లెక్స్ కమ్యూనిటీ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం విజయవాడ వెస్ట్ అక్కడ. సో ఇప్పుడు మనం చూసుకుంటే విజయవాడ వెస్ట్ లో కూడా రెండు వర్గాలు పోటీ పడుతున్నట్టు చూడొచ్చు అనమాట. ఒకటి వైఎస్ఆర్సీపీ నుంచి ముస్లింకి ఇచ్చారు, అండ్ ఇటేమో అలియన్స్ లో బీజేపీ తీసుకుంది, బీజేపీ నుంచి సుజనా చౌదరి గారు వచ్చారు. సో ఇది కూడా ఒక వెరైటీ మిక్చర్ అన్నమాట. సుజనా చౌదరి గారు అంటే ఒక చౌదరి కమ్యూనిటీ, అట్ ద సేమ్ టైం మళ్ళా అక్కడ ఆపోజిట్ టు ముస్లిమ్స్ అంటే అంత నాన్ ముస్లిం అన్ని కోఆర్డినేట్ చేయడానికి. అండ్ బీజేపీ కూడా ఏంటంటే మనకి అక్కడ ఎక్కువ నార్త్ ఇండియన్స్ వీళ్ళు కూడా ఉండటం వల్ల కూడా బీజేపీకి ఒక సిగ్నిఫికెంట్ ఓట్ పర్సంటేజ్ అయితే వస్తుందేమో. కానీ ఏంటంటే మొన్నటి దాకా తెలుగుదేశం కానీ ఎవరైనా సరే అంతకుముందు జలీల్ ఖాన్ గారికి ఇచ్చారు, తర్వాత ఇప్పుడు జలీల్ ఖాన్ గారి కూతురికి ఇచ్చారు, తర్వాత 2019లో ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ గా బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. సో ఒకేపేమో ముస్లిం, ఇంకోపేమో నాన్ ముస్లిం అభ్యర్థి. దాన్ని ఎలా చూడాలి సార్ మనం? అది అంటే రేపు పొద్దున అది ఎవరికి ప్రోగా ఉండబోతుంది అసలు? సార్, ఇక్కడ ఒక ఒక అంశం చెప్తానండి. మీరు దీంట్లో మనం ప్రత్యేకంగా నాకైతే ఇది ఆ, కొత్త అయితే కాదండి. భారతీయ జనతా పార్టీ యొక్క ఏదైతే ఒక స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ ఇందాక ఆల్రెడీ మీరు చెప్పేశారు. బట్ ఇంకా దానికి ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే ముస్లిమ్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతాలనే ఎక్కువగా టార్గెట్ చేస్తారు. అవును. ఎందుకు అలా టార్గెట్ చేస్తారంటే ఎప్పుడైతే ముస్లిమ్స్ అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో టార్గెట్ చేస్తే యాంటీ ముస్లిం ఓట్ అంటే ఏదైతే ముస్లిం శక్తులు ఏవైతే ఉన్నారో, ముస్లిం సమాజం ఏదైతే ఉందో ఆ మొత్తం సమాజాన్ని కన్సాలిడేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఒక నియోజకవర్గంలో 30,000, 35,000, 40,000, 50,000 ఉంటారు. కానీ నియోజకవర్గపు ఓట్లు 2,20,000, 2,00,000 కన్నా తక్కువ అయితే ఏముండవు కదండి. మినిమం 2 lakhs అయితే ఉంటాయి. సో వన్స్ మీకు 40,000, 50,000 ఉన్నటువంటి ఓట్లు వన్ సైడెడ్ గా మీకు కన్సాలిడేట్ అయితే రెండో వైపు ఏమవుతుంది, మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు కన్సాలిడేట్ అవుతారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యొక్క ఒక వాళ్ళ స్ట్రాటజీ అది. ఇప్పుడు దాన్ని ఒక నేను వికృత కరెక్టా ఆలోచన రాంగా అనాలి. అంటే దాన్ని నేనేం చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయమే ఈ గడ్డం టోపీ బురఖాలపై ఆధారపడి ఉంటుంది. ఈ దేశంలో ఏంటంటే ముస్లింలు లేకపోతే కనుక ఆ భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికి ఒక ప్రశ్నార్థకంగా మారిపోయి ఉండేది. నా నా పర్సనల్ ఒపీనియన్ అది. బట్ ఎనీహో వాళ్ళు ఒక దీంతో వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు. కానీ ఇక్కడ ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ సుజనా చౌదరి గారు, ఆయన బేసిక్ గా ఆయన చౌదరి కమ్యూనిటీ నుంచి అయ్యి ఉండొచ్చండి. బట్ హీస్ బేసికల్లీ హిజ్ రూట్స్ బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ. ఉమ్. అండ్ ఆయనకి ఒక సెక్యులర్ భావం కూడాను చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనతో నాకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయనతో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి ఒక ఇది ఉంది, ఆయనతో స్నేహం ఉంది. డెఫినెట్లీ ఏంటంటే ఆయన డిఫరెంట్ ప్లేసెస్ లో ఏ రకంగా అయితే ముస్లింస్ కి వ్యతిరేకంగా మాట్లాడటమో లేకపోతే యాంటీ ముస్లిం క్యాంపెయిన్ నడిపి మిగిలిన వాళ్ళని కన్సాలిడేట్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రయత్నం ఉంటుందో ఆ ప్రయత్నం ఆయన చేయకపోవచ్చు. ఎందుకంటే ఆయన బార్న్ అండ్ బాటప్ ఏంటంటే విజయవాడ. ఆయన బార్న్ అండ్ బాటప్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఆయన మైండ్ సెట్ ఏంటంటే కంప్లీట్ గా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మైండ్ సెట్ పార్టీ వర్కర్స్ కి ఇస్తారో అటువంటి మైండ్ సెట్ ఆయనది. ఆయన బేసిక్ గా ఆయన బీజేపీలో ఉండవచ్చు. బట్ క్రోనాలజీ అర్థం చేసుకుంటే ఏంటంటే ఆయన తెలుగుదేశం పడుతుంది అని చెప్పేసి నేను భావిస్తాను. సో డెఫినెట్ గా ఏంటంటే ఆ, ఇవన్నిటితో పాటు ఆయనకి కొన్ని, ఎందుకంటే ఆయన లోకల్ పర్సన్ కాబట్టి ఇక్కడ చాలా మంది ఆయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద వ్యాస్ట్ సర్కిల్ ఉంది. సరే, ఆ ముస్లిమ్స్ యొక్క సీట్ అనేది తీసేసి మట్టుకు చాలా పెద్ద తప్పు చేసింది పార్టీ, అందులో అనుమానం లేదు. ఎందుకంటే మీరు చూసుకుంటే గనక ఈ ఆ, ఉత్తరాంధ్ర ఇక్కడ కృష్ణా జిల్లా నుంచి తీసుకొని, మన కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి తీసుకొని మీరు ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే గనక ఆ, ముస్లింల అభ్యర్థి ఒకే ఒక అభ్యర్థి ఉండేవాడు. అది మన విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ జలీల్ నుంచి ఖాన్. ఉండేవాడు అండి. ఉమ్. అటువంటి విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి అతి ముఖ్యమైనటువంటి కమ్యూనిటీ యొక్క సీట్ ని కూడాను మీరు తీసివేసి దాన్ని మీరు అలయన్స్ లో మీరు ఇచ్చేశారు. సరే, ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత నేను దానిపై మాట్లాడటానికి ఏం లేదు. కానీ బట్ వన్ థింగ్ దే డెఫినెట్లీ ఐ కెన్ అష్యూర్ చేయాల్సినటువంటి అంశం ఏమిటంటే మన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఏదైతే రాజకీయ లీడర్షిప్ ఉందో, రాజకీయ
ఆ, దీన్ని నాయకత్వాన్ని ఇక్కడ నుంచి ముస్లిం సమాజం నుంచి కూడాను మీరు ఇక్కడ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు పక్క ఇంకో నియోజకవర్గం అంటే మీకు ఇది జిల్లా మారిపోతుంది. ఇది మంది ఎన్టీఆర్ జిల్లా అయితే కనుక కృష్ణా జిల్లాలో పెనంలూరు. పెనంలూరు చూసుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ మీకు పశ్చిమ నియోజకవర్గం కన్నాను ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గం. మరి ఇటువంటి ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో మనం అందరం కూడాను కలిసికట్టుగా ఒక సోదర భావంతో ఉన్నటువంటి మన విజయవాడ లాంటి ప్రాంతంలో డెఫినెట్ గా ఏంటంటే ఇక్కడ కమ్యూనల్ పాలిటిక్స్ కి నాకు తెలిసినంత వరకు ఆస్కారం అయితే ఉండకపోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏమిటంటే మన వన్ టౌన్ లో చూసుకుంటే ఎంత హిందువులు ఉన్నా కానీ ముస్లిమ్స్ ఉన్నా కానీ అక్కడ ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అనేది ఉంది. కానీ ఎక్కడ కూడాను అదేంటి ముస్లిం ఏంటి ఇలా అంటే మన ఓల్డ్ సిటీలో ఎలాగైతే ఉంటుందో అలాగైతే డెఫినెట్ గా ఉండదండి. సో సో మన మన డెఫినెట్లీ విజయవాడ ఏంటంటే మనం దాన్ని ఒక పాజిటివ్ దీనిగానే మనం అదే విజయవాడ యొక్క గొప్పతనం అది. సో అది డెఫినెట్లీ ఈయన దాని తర్వాత మన క్యాండిడేట్ నేచర్ కూడాను అటువంటి నేచర్ కాబట్టి డెఫినెట్ గా ఇవన్నీ కూడాను పాజిటివ్ అంశాలు అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే అల్టిమేట్ గా మన సుజనా చౌదరి గారు కూడాను ఆ విషయాన్ని ప్రజల్లో అంటే ముస్లిం సమాజంలో కూడాను ఆయన ఏ విధంగా తీసుకెళ్తారు అనేది కూడాను వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన విజయవాడలో కులాలతో కొట్టుకుంటాం కానీ మతాలతో కొట్టుకోవచ్చు సార్. ఇక్కడ అన్ని అన్ని లేదండి. మతాల వాళ్ళు కలిసి ఉంటారు, కులాలు మాత్రం కొట్టుకుంటా అవును, ఉంటారు. అవును, ఈ- అవును, అవును, అవును. యా. కాకపోతే ఇప్పుడు జలీల్ ఖాన్ గారు సార్, ఎందుకంటే జలీల్ ఖాన్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు, తెలుగుదేశంలో 2019లో ఓడిపోయారు. నిజంగా ఈ రోజు సుజనా చౌదరి గారి గెలుపుకి కంపల్సరీ జలీల్ ఖాన్ కూడా చాలా యాడ్ అవుతారు అనమాట. ఎందుకంటే ముస్లిం సమాజాన్ని అవును. కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మీలాంటి వాళ్ళ మీద, జలీల్ ఖాన్ గారు లాంటి వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం అనుకోండి మీరు ఈజీగా కన్విన్స్ చేస్తారు, కానీ అక్కడ ఉంది బీజేపీ. సో బీజేపీ సుజనా చౌదరి గారు ఎంత సెక్యులర్ అయినా ఏదైనా సరే, ఇప్పుడు జలీల్ ఖాన్ గారు ఆయనకి ఇవ్వకపోవడం కానీ, ఆయన కుటుంబానికి ఇవ్వకపోవడం కానీ, ఆయన వర్గానికి ఇవ్వకపోవడం కానీ, ఆయన కూడా కొద్దిగా అన్హ్యాపీగా ఉండుండొచ్చు. అసలు ఇది ఆయన కదా హండ్రెడ్ మెయిన్ పర్సెంట్ థింగ్. ఉంటారు కదా అందులో. మరి వీళ్ళ కన్విన్స్ చేసుకోగలగాలి కదా, వీళ్ళు కన్విన్స్ చేసుకోవాలి, వీళ్ళు వాళ్ళ మనుషుల్ని కన్విన్స్ చేసుకోవాలి, గెలవాలి. అదంత ఈజీగా ఉంటుంది అవును, అంటారా? అంత ఈజీగా అయితే ఉండకపోవచ్చు అండి. బట్ డెఫినెట్ గా ఏంటంటే ఆ వీరు జలీల్ ఖాన్ గారే కాదు లాస్ట్ వరకు ఈయన మన మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎంకే బేగ్ గారు వాళ్ళ బేగ్. అబ్బాయి ఎంఎస్ బేగ్ గారు అని చెప్పేసి ఆయన కూడాను బాగా కంటెస్టింగ్ లోకి వచ్చాడు ఆయన కూడాను. సో డెఫినెట్లీ వీళ్ళందరినీ అదే విధంగా మన మాజీ పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి నాగుల్ మీరా గారు కూడాను విజయవాడ వన్ టౌన్ నుంచి చాలా పాత ఓల్డ్ లీడర్ అన్నమాట. ఆయన చాలా అవును. పాత నగలు. సీనియర్ నగలు. లీడర్ ఆయన కాబట్టి అవును. వీళ్ళు ముగ్గురిని కూడాను కలుపుకొని ముస్లిం సమాజం యొక్క ఓట్లని కూడాను తీసుకునే విధంగా సుజనా చౌదరి గారు డెఫినెట్ గా ఆ విధంగా ముందుకు వెళ్తారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. చూద్దాం సార్, ఎందుకంటే డెఫినెట్గా ఇది సుజనా చౌదరి గారికి కూడా చాలా ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అండ్ మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు అవును, కంపల్సరీ అక్కడ గత 2 సార్లుగా కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తా ఉంది. మూడోసారి కూడా వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఇంకా తెలుగుదేశానికి అది అంటరాని సీట్ అయిపోద్ది అనమాట. అంటే ఇంకా గెలవడం చాలా కష్టం అయిపోతుంది. సో అవునండి, తెలుగుదేశానికి అవును. ఎన్డీఏ కూటమి కూడా ఛాలెంజ్. చూద్దాం సార్ ఏమవుతుందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ అండి, నమస్కారం.